ఇదంతా మరి ఎవడు నాకు సంబంధం లేదంటే ఆ మినిస్టర్ బయటకు ఎందుకు నాకు అర్థం కాదు. సంబంధం లేదా మినిస్టర్కే? ఇన్ఎఫిషియన్సీ కరప్షన్ అండి, బిగ్ కరప్షన్ భారతదేశంలో. డబ్బులు తీసుకుంటే కరప్షన్ కదా, ఇన్ఎఫిషియన్సీ ఉంటేనే అదే. చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎలాంటి దేశం అండి మనకి? ఇంతకుముందు ఎలా ఉండేవారండి నాకు అర్థం కాదు. పదవులు పట్టుకుని ఎవడు వదలడేటండి నాకు అర్థం కాదు. గత 10 ఏళ్లలో 14 బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని స్కామ్లు జరిగి బయటకు వస్తే కదా, స్కామ్ వచ్చిందని బయటకు చెప్పట్లేదు. ఇలా ఎన్ని స్కామ్లు అంటే గవర్నమెంట్ మారితే బయటకు వస్తాయి ఇవన్నీ. అప్పుడు తెంగరోళ్ళు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉండగానే వాళ్ళ స్కామ్లు అని చెప్పుకున్నారు, కోల్ స్కామ్ 2G స్కామ్ అని చెప్పేసి. నేనేం పార్టీ గురించి అని కాదండి. మరి రెస్పాన్సిబిలిటీ ఎవడో తీసుకోడా? మీరే చెప్పండి. ఎవడొకటి తీసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఎవడొకటి తీసుకోవాలి కదా. ఎన్టీఏకి నాకు రెస్పాన్సిబిలిటీ ఇదేంటి? ఎవడో దీనికి మారల్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు అలాగే ఒకడు చేసిన తప్పుకో, ఇద్దరు చేసిన తప్పుకో, ముగ్గురు చేసిన తప్పుకో 1500 కోట్ల రూపాయలు ఎవడో డబ్బులు ఖర్చు పెడతారో, 1,25,00,000 మంది యొక్క మానసిక పరిస్థితి ఎవడికి ఆన్సర్ చెప్తాడు? వీటికి ఆన్సర్ కావాలి. సీట్లు రానివాడికి వస్తుంది, వచ్చేవాడికి రాదు. ఇప్పుడు రెండోసారి పెడితే ఎవడో దీనికి ఆన్సర్ చెప్తాడు? ఎవడో చేసిన తప్పుకు ఇంకొకటి బలవ్వాల్సిన అవసరం ఇంతేనా? ఈ దేశంలో ఇంతే లీగల్ అంతేనండి. కేసు వేసేస్తారు, బురద వేసేస్తారు, మట్టి వేసేస్తారు, పడేసిన తర్వాత కోర్టు పోరంటారు. 20 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత నిర్దోషం చెప్తారు. ఈలో మానసికంగా, ఆస్తుల పరంగా, ఫైనాన్షియల్గా, సోషల్ పరంగా అన్ని నష్టాలు జరుగుతాయి. అంతే, వేసాం, కడుక్కున్నాం, ఓకే, సాగు. ఏంటిది అంటే అకౌంటబిలిటీ? ఇప్పుడు కేసు వేసాడండి, 20 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, లేకపోతే తప్పు కాదని తెలిసింది, జడ్జిమెంట్ ఇచ్చింది, వేసినోడు ఏమన్నట్లా అయిపోయింది. అప్పుడు మాకు అవసరం, పొలిటికల్గా అవసరం ఉంది కాబట్టి వేసేసాం, కేసు రైడ్ చేసేసాం, అంతే. మొన్న కూడా అంతే, బెంగాల్లో ఎలక్షన్ జరిగే ముందు పోయి ఈడీఎల్ రైడ్ చేసింది. ఎవడో తెలిసింది ఐపాక్ టీం మీద ఇలా ఎన్ని జరిగింది తెలుసా? ఇంకా ఎన్ని నేను మాట్లాడితే మళ్ళీ పొలిటికల్గా మాట్లాడారంటారు సతీష్ గారు అనేది విషయం పక్కన పెట్టింది. నా బురదలోకి వెళ్ళను కానివ్వండి, అన్ని పార్టీలోనే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, గవర్నమెంట్ చేసింది, అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, లేకపోతే మనకి మహారాష్ట్రలో ఉన్నప్పుడు శివసేన ఉన్నప్పుడు పార్టీ చేసింది, ఇవన్నీ అక్కడ కర్ణాటకలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. నేను ఏంటిది?